నేను మీ తెలుగు జాబ్స్ అడ్డా. సో అందరూ బాగున్నారా? బాగున్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి రైట్స్. ఓకేనా? రైట్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్స్ అంటే ఏంటంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. ఓకేనా? దీన్నే రైట్స్ అని కూడా అంటారు అనమాట. సో మొత్తంగా కలిపి మనకి 300 పోస్టుల వరకు మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 300 పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజ్, అలాగే లాస్ట్ డేట్, చివరి డేట్, అలాగే కేటగిరీ వైజ్ మనం పూర్తిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మొత్తం వచ్చేసి మనకి 300 పోస్టుల వరకు అయితే వేకెన్సీ పడడం జరిగిందనమాట. ఓకేనా? ముందుగా మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్లస్ 600 రూపీస్ జిఎస్టీ అనమాట. ఓకేనా? అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉంటారో వాళ్ళకి వచ్చేసి 300 ప్లస్ జిఎస్టీ అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి లాస్ట్ డేట్, చివరి డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 వరకు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే, ఇంజనీరింగ్ 31 ఇయర్స్, అసిస్టెంట్ మేనేజర్కు 32 ఇయర్స్, అలాగే మేనేజర్కి వచ్చేసి 35 సంవత్సరాలు, అలాగే సీనియర్ మేనేజర్కి వచ్చేసి 38 సంవత్సరాలు. ఇలా ఇంకా ఏమైనా అదర్ క్యాండిడేట్స్కి వేకెన్సీ ఏజ్ లిమిట్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మనం పోస్ట్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్. ఓకేనా? ఈ సీనియర్ మేనేజర్కి అసిస్టెంట్ మేనేజర్ అలాగే ఇంజనీరింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ మనం ఇప్పుడు చూసుకుంటే డిప్లొమా, ఎంబీఏ, బిఆర్చ్, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఇంజనీరింగ్. సో ఈ 4 ఎవరైతే చేసింటారో, ఓకేనా, 4 చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏది చేసినా కూడా, డిప్లొమా చేసినా మనం అప్లై చేయొచ్చు, ఎంబీఏ చేసినా అప్లై చేయొచ్చు, బీఏ ఆర్కిటెక్చర్ చేసినా అప్లై చేయొచ్చు, బ్యాచిలర్ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే? దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా? సో కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. చివరి వరకు ఈ వీడియో చూడండి అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ చేసామంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తాను అనమాట. ఓకేనా? మనకి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా? సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేనేజర్ అలాగే సీనియర్ మేనేజర్. ఓకేనా? సో దీనికి సంబంధించి మన కేటగిరీ వైజ్ చూసుకుందాం. ఓకేనా? ఓన్లీ ఇంజనీరింగ్ క్యాడర్కి సంబంధించి. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్. ఓకేనా? ఇక్కడ అడిగా చూడండి. సో కన్స్ట్రక్షన్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి కూడా ఉంటారనమాట. ఓకేనా? పోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్, అప్ టు 5 ఇయర్స్ వరకు మనకి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇంక్లూడ్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలాగే దీనికి సంబంధించి మొదటగా మనం సివిల్ ఇంజనీర్ చూసుకుంటే కేటగిరీ వైజ్ అండ్ రిజర్వ్ వారు ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఇలా మొత్తం చూసుకుంటే 10. ఓకేనా? అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి సివిల్ ఫీల్డ్ మాత్రమే ఇది. ఓకేనా? అండ్ రిజర్వ్ 13, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 6, ఎస్సీ 3, ఎస్టీ 1, ఇలా మొత్తం 25. ఓకేనా? అలాగే ఇంజనీరింగ్లో మేనేజర్ లెవెల్లో చూసుకుంటే అండ్ రిజర్వ్ 14, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2. ఓకేనా? ఇలా అనమాట. ఓకేనా? సీనియర్ మేనేజర్ ఇంజనీరింగ్ లెవెల్లో చూసుకుంటే అండ్ రిజర్వ్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, అలాగే ఎస్సీ 1 అనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్ అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి మనం టెక్నికల్ ఫీల్డ్కి సంబంధించి కేటగిరీ చూసుకుంటే అండ్ రిజర్వ్ 1 ఉంది. ఓకేనా? అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూసుకుంటే అండ్ రిజర్వ్ 1, అలాగేనా మేనేజర్ టెక్నికల్ చూసుకుంటే అండ్ రిజర్వ్ 1, సీనియర్ మేనేజర్ చూసుకుంటే అండ్ రిజర్వ్ వచ్చేసి 2 అనమాట. ఓకేనా? అలాగే స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చూసుకుంటే అండ్ రిజర్వ్ 3 ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజర్ 4 ఉన్నాయి, అండ్ రిజర్వ్. ఓకేనా?
అన్రిజర్వ్ స్ట్రక్చర్ మేనేజర్ సంబంధించి అన్రిజర్వ్ 4, అలాగే ఓబీసీ 1, ఓకేనా. అలాగే మేనేజర్ లెవెల్లో చూసుకుంటే అన్రిజర్వ్ 4 ఉన్నాయి, ఓబీసీ 1 ఉందన్నమాట, ఓకేనా. అలాగే చూసుకుంటే సీనియర్ మేనేజర్లు వచ్చేసి అన్రిజర్వ్ 5 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది, ఎస్సీ 1 ఉంది, ఓకేనా. ఇలా మొత్తం చూసుకుంటే 7 ఉన్నాయి. అలాగే అర్బన్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ చూసుకుంటే ఇంజనీరింగ్లో సో అన్రిజర్వ్ 1 ఉంది, ఓకేనా. అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే అన్రిజర్వ్ 1 ఉంది, అలాగే మేనేజర్ చూసుకుంటే అన్రిజర్వ్ 1 ఉంది, సీనియర్ మేనేజర్ చూసుకుంటే అన్రిజర్వ్ 2 ఉన్నాయి, ఓకేనా. ట్రాఫిక్ టీఎన్టీ, ఓకేనా. సో ట్రాఫిక్ టీఎన్టీ ఇంజనీరింగ్లో మనకు అన్రిజర్వ్ 1 ఉంది, అసిస్టెంట్ మేనేజర్లో అన్రిజర్వ్ 1 ఉంది అనమాట, ఓకేనా. ఎకనామిక్ ఇది మేనేజర్ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్ 1 ఉంది, సీనియర్ మేనేజర్ 2 ఉన్నాయి, ఓకేనా. ఇంజనీరింగ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అన్రిజర్వ్ 1, అసిస్టెంట్ మేనేజర్ 1, ఓకేనా. ఇలా మొత్తం చెప్పుకుంటూ పోతే కేటగిరీ వైజ్ అయితే మనకి ఇన్ని అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. సో చూసుకోండి 1కి 2 సార్లు, ఓకేనా. మనం ఏ దానికైతే అప్లై చేస్తున్నామో దానికి అనమాట, ఓకేనా. రిజర్వ్ ఐడెంటిఫై కేటగిరీ పర్సన్ విత్ బెంచ్ మార్క్, ఓకేనా. డిజేబిలిటీ కేటగిరీ బి, కేటగిరీ సి, ఇలా 2 విభాగాలుగా అయితే విభజించడం జరిగింది, ఓకేనా. ఏజ్ లిమిట్ ఇంజనీరింగ్ 31, అసిస్టెంట్ మేనేజర్ 32, మేనేజర్ 35, సీనియర్ మేనేజర్ 38, ఓకేనా. ఇదన్నమాట, ఓకేనా, కేటగిరీ వైజ్. అలాగే మొత్తం అన్ని సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బేసిక్ శాలరీ గురించి మనం మాట్లాడుకోవాలి, ఓకేనా. శాలరీ కూడా ఇంజనీరింగ్ సంబంధించి క్యాడర్లో బేసిక్ 22,660 రూపాయలు, ఓకేనా. అప్రాక్స్ సిటీస్ వచ్చేసి పర్ ఇయర్ 4,94,894 రూపీస్, ఓకేనా. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూసుకుంటే 23,340 రూపాయలు పర్ మంత్. మేనేజర్కి చూసుకుంటే 25,000 రూపాయలు. అలాగే సీనియర్ మేనేజర్కి సంబంధించి 27,000 రూపాయలు, ఓకేనా. ఇలా మొత్తం చూసుకుంటే బేసిక్స్ పే అనమాట, ఓకేనా. ఇదే విధంగా ఇప్పుడు అప్లై చేయాలి, ఓకేనా. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. బిఫోర్ అప్లై షుడ్ ఎన్షూర్ దట్ ది సాటిస్ఫై ఆఫ్ నెసెసరీ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ పొజిషన్, ఓకేనా. ముందుగా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలనేది కూడా మీరు ముందుగా నిర్ధారించుకోవాలి, ఓకేనా. దాని తర్వాత అప్లై చేయడానికి అయితే వెళ్ళండి, ఓకేనా. Interested candidates fulfilling above the down eligible criteria are required to apply. Online registration format available in the career section of RITES website, ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి కింద ఇవ్వడం జరిగింది అనమాట, ఓకేనా. ఇది కూడా నేను మనకి వెబ్సైట్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట, ఈ వెబ్సైట్ కూడా, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళి అప్లై చేయండి, ఓకేనా. అలాగే వీళ్ళు సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, the system would generate registration number on top of online form filled by the candidates. Note down the registration number and request for the further communication with RITES Limited, ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఇదనమాట అప్లికేషన్ సబ్మిట్ సిస్టంలో సబ్మిట్ చేసే ముందు, అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు, అప్లై చేసే ముందు, ఓకేనా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ముందుగా వెళ్ళి అప్లై రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే 4th పాయింట్, who filling up the required details. Candidates are advised carefully and correctly fill the details identity proof. Candidates are also advised to note the same and ensure the availability and the same identity proof. It will be required to produce an original later. Stages of selection is called, ఓకేనా. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎవరైతే క్యాండిడేట్స్ మనం అప్లై చేస్తున్నామో వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా అప్లై చేసుకోండి, ఓకేనా. రిజిస్టర్ చేసుకోండి. సో ఒరిజినల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఒరిజినల్గా వాళ్ళకైతే సెలెక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ 5వ పాయింట్ చూసుకుంటే ది ఫిల్లింగ్ ఆఫ్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ అండర్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ద అప్లికేషన్, ఓకే. సో ఎవరైతే మనకి ఇక్కడ రైట్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందో ఆ వెబ్సైట్లో అయితే ప్రతి ఒక్క విద్యార్థి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే
జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ది క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు కీప్ కాపీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ విత్ దెమ్ అండ్ క్యారీ ద సేమ్ అట్ ది టైమ్ ఆఫ్ సెలక్షన్ యాజ్ కాల్. ఓకే, సో ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఒక అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా, సో ఎప్పుడు ఏ టైం పిలుస్తారని కూడా చెప్పలేము. ఓకే, ఏ కాపీ ఆఫ్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ containing of registration number to be printed signature of dated the same submittal of the time of security and document along with self-attached second copy follow the documents strictly in the following order is called document. ఓకేనా, సో ఇక్కడ చూసారు కదా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనం ఏమేమి కాపీస్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, స్కాన్డ్ కాపీస్. ఓకేనా, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 2 recent passport color photography. ఓకేనా, హై స్కూల్ సర్టిఫికేట్ విత్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ అకాడమిక్ ఆఫ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ సిస్టమ్ స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ సెమిస్టర్ ఇయర్స్. ఓకేనా, డిప్లొమా 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్. ఓకేనా, సో ఎవరైతే ప్రొఫెషనల్గా క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటారో వాళ్ళైతే ఈ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది కూడా దగ్గర పెట్టుకోండి అనమాట. ఓకేనా, అప్లై చేసే ముందు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేబుల్. ఓకేనా, ఎవరైతే కేటగిరీ వైజ్ ఉంటారో ఈడబ్ల్యూఎస్ పీడిఎఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్. ఓకేనా, సో మనకి ప్రూఫ్ ఏమంటే ఆధార్ మన ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలాగే పాన్ కార్డు కూడా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్లైమ్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా, మీకు ఏ ఇయర్లో ఏ అప్లికేషన్ ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నదో దాన్ని కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే అప్లై చేసుకోండి, అప్లోడ్ చేయండి సర్టిఫికేట్ కూడా. ఓకేనా, అలాగే ఎనీ అదర్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ టు యువర్ క్యాండిడేట్. ఓకేనా, సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, అలాగే పీడబ్ల్యూ సర్టిఫికేట్ యాజ్ పర్ లేటెస్ట్ ఫార్మాట్. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్ లేటెస్ట్గా అనేది కూడా రెన్యువల్ చేసుకుని ఉండండి. ఓకేనా, ఇందులో ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా అప్లోడ్ చేయడం కష్టమవుతుంది, ఒకసారి రిజెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా, ఇదే అనమాట. ఓకేనా, దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు. ఓకేనా, దీనికి సంబంధించి మనం అప్లై చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎగ్జామ్ విల్ బి రైట్స్ వెబ్సైట్. ఓకేనా, ఆ ఎగ్జామ్ కూడా రైట్ వెబ్సైట్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, మన ఎగ్జామ్ రాయడానికి సెంటర్స్ అనమాట. ఓకేనా, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, కోల్కతా, గువాహటి, భువనేశ్వర్, హైదరాబాద్. ఓకేనా, 1 2 3 4 5 6 7 సెంటర్లు మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా అయితే మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకేనా, ఎవరైతే ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా, చివరి వరకు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా, దీనికి సంబంధించి నేను అప్లికేషన్ అప్లై చేయడానికి వెబ్సైట్. ఓకేనా, నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంతేనండి దీనికి సంబంధించి రైట్స్కి సంబంధించి నోటిఫికేషన్. ఓకేనా, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. ఓకేనా, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, అప్లై చేసుకోండి. ఓకేనా, ఏదైనా ఒక కంటెంట్ మీకు అర్థం కాకపోతే వచ్చి కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో అడిగితే నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. ఓకే, రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్.